సో పెళ్లి మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మరొక మెయిన్ కార్యక్రమం అప్పగింతల కార్యక్రమం అన్నమాట. నాకు ఆదిత్య నమ్మకం ఉంది, అందుకే మా ఆదిత్య చాలా మంచోడు. మరి బోడగా పంపలేంగా, తప్పదు బ్రో. సో పెళ్లి మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మరొక మెయిన్ కార్యక్రమం అప్పగింతల కార్యక్రమం అన్నమాట. దీంతో మా పూజ వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయను, ఇంకా ఎలాగో అప్పుడు స్టార్ట్ చేయాలి. అయిపోయింది పూజ, మిస్సెస్ అయిపోయింది. మిస్సెస్ పూజ ఆదిత్య కాదు ఇప్పుడు. సో మా దగ్గర ఏంటంటే బియ్యం పోసుకొని పంపిస్తారనమాట. బియ్యం ఈ అమ్మాయికి మేము ఇప్పుడు పోస్తాం బియ్యము. నైట్ 1 గంట అయింది, మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మా కోడల్ని పంపండి, మా బాబీని పంపండి అనేసి. ఇదిగోండి పెళ్లి కూతురి బ్యాగ్ ప్యాకింగ్. ఇదంతా నేను ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. 1 ఫైన్ డే చేస్తాను మళ్ళీ. అమ్మా, సో మొత్తానికి బ్యాగ్ ప్యాక్ చేసి మరీ పంపిస్తున్నాను ఇప్పుడు. అమ్మయ్యా, పెళ్లి కూతురి బ్యాగ్ రెడీ. బ్లాక్ ఏది పూజ? ఇదా? ఎస్, అమ్మయ్యా పెద్ద పని అయిపోయింది. మనందు మేమందరం కలిసి పంపించేద్దాము, మనం ఎంజాయ్ చేద్దాం. పూజమ్మ, బొజ్జం నవ్యత అమ్మ. ఇప్పుడు మా ఆడపడుచు పాట పాడాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఓకే మాకు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు, మా పిల్ల మీకు వచ్చేసింది కాబట్టి మీరు పాడాలి పాటలు. ఇక అవును కరెక్టే, మరి ఆయనకే కదా పిల్లం వచ్చింది. ఇంకెందుకు పాడవా? సో ఇది చక్కగా బియ్యం పోయడం అనమాట. మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలా బియ్యం పోసి అత్తగారింటికి సాగనంపుతాం. బాబా 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 ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చారు మా అల్లుడు అయితే. అడిగిన వాళ్ళకి మాత్రం తెలియదండి. అయితే ఓకే.
టయర్డ్ ఆడియన్స్ ఇప్పుడు. నైట్ 1 PM షోకి వెళ్ళినట్టుంది. 2 అయిందా? ఓకే. అబ్బా ఇప్పుడు ఏడవాలా నేను? అదే కదా. మా గ్రూప్ అందరికి మీరు బాగా నచ్చారండి. మా దాంట్లో ఇలా అల్లుడి కాళ్ళే మామ మొక్కుతాడు అనమాట. కూతురు కాళ్ళు తల్లి మొక్కుతుంది. దిస్ ఇస్ తెలంగాణ ఆచారం. ఆడపిల్ల కదా, తెలంగాణలో ఆడపిల్లకి వాల్యూ ఎక్కువ. మొత్తం ఇప్పుడు చంపా గారికి అందరంతా మొక్కి పంపిస్తారు. సతీష్ సతీష్ ఓకే, అభిగాడికి ఫోన్ చేయాలి. పర్లేదు అయిపోయి తీసేసి. బావా బావా అభిగాడికి ఫోన్ చేయవా? అదే ఇప్పుడు తొందరగా రమ్మని వెళ్ళిపోతుందని చెప్పండి. అల్లుడు గారు అంతకంటే వంగట్లేదు ఇప్పుడు నాకు. మా అల్లుడే వండి పెడుతున్నాడు మాకు, అందుకే ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్ తాగుతున్నాడు ఇప్పుడు. మరిచెంపు కూడా ఇస్తున్నాము. తర్వాత ఎప్పుడైనా భరించలేక కాశీకి పోతాను, టిఫిన్ డబ్బా కూడా ఇస్తున్నాం అనమాట, అన్నం భోజనం అని పెట్టి. టిఫిన్ డబ్బాలో భోజనం ఉంది, ఇంటికి వెళ్ళి చక్కగా మా భోజనం తినేసి పడుకోవాలి మీరు. అంటే అల్లుడిని ఖాళీ కడుపుతో పంపలేమన్నమాట, అందుకే కడుపు నిండా పెట్టి పంపిస్తున్నాం, తీసుకొని మళ్ళీ పంపిస్తున్నాం. టిఫిన్ డబ్బాలో అన్నము అన్నీ పెట్టి పంపించామండి, ఇంటికి వెళ్ళాక బాగా తినేసి పడుకోండి. బామ్మర్ది కాళ్ళు మొక్కి బతిలాడాలరా ఇప్పుడు. బావా అదే బామ్మర్ది మొక్కాలని, బామ్మర్ది బావ కాళ్ళు మొక్కాలని. ఎవడు కన్న తల్లి కంటే దేవుడు ఎవరు ఉన్నారు? మొక్క కూర్చో, కూర్చొని చేతిలో కూర్చోండి మరి చక్కగా. మేము పందెంలో ఓడిపోయిన షూస్ ఇచ్చేసామండి. ఆచారంలో ఊరికే వేయకూడదు అంట బావగారు.
మామయ్య గారు మీ ఆధ్వర్యంలో మీరే ఈ రచ్చబండ కార్యక్రమానికి సొల్యూషన్ ఇవ్వాలి. యూపీఐ బా క్యాష్ లేదు, యూపీఐ చేసేస్తా. ఏమొద్దు, నాకు అక్కగారి మాటలు బాగా నచ్చాయి. అవన్నీ వద్దు, నాకు అక్కగారి మాటలు బాగా నచ్చాయి, ఇచ్చేసి కోడలికి ఇస్తాము, బియ్యపురాలకి ఓకే. కోడలికి ఇచ్చిన ఓకే, కోడలికి ఇస్తాము. కోడలు అడిగాల్సిన ముద్దుల బామ్మర్దికి ఏంటి బియ్యపురాలని మీరేమన్నా మాకు మర్యాద జరగని ఉల్టా మావే తీసుకుంటే ఎట్లా? మా బాధ్యత అయిపోయింది. ఆ బియ్యపురాల అమ్మాయికి రాదు, నేను కాదు. అవును, మా బియ్యపురాలు చాలా మంచిదబ్బా. 10K ఓకే అన్నాడు. 10,000 ఓకే, 10,000 ఓకే అంటారా డీలు? బంగారు నెక్లెస్ అడగరా? ఏంటది? ముగ్గురు బామర్దులకి మూడు షూసా? 3 పేర్ ఆఫ్ షూస్. 3 పేర్ ఆఫ్. చిన్న బామర్దికి ప్రైమ్ షూ కూడా అంకర్లే. అంటే మేము సాయంత్రం నుంచి తడుకలాడిన వాళ్ళు, దాపెట్టిన వాళ్ళు, మీ పక్కన తెచ్చిన వాళ్ళు, మాకేంటి ఇంత కష్టపడ్డం. పట్టు చీర నాకు పట్టు ఏంట్రా ఆడి 10,000 మన మరదళ్ళకే ఇస్తారండి, మరి అత్తలకు వీళ్ళకి అందరికి కాదు. ఓన్లీ బామ్మర్దులకి బామ్మర్దులకి మరదళ్ళకి. చెప్పండి ఇప్పుడు, చెప్పండి ఇప్పుడు, చెప్పండి. మీ అందరికి పార్టీ ఇస్తా ఒకసారి. అది ఎలాగో ఇస్తారు. మీరు ఇవ్వకపోయినా మేము బలవంతంగా తీసేసుకుంటాం. ఆ రోజు మాట్లాడదాం. చలో ఏం కావాలి ఇప్పుడు మీకు చెప్పు కావాలని మీరు మాకు ఏదైనా ఇప్పుడు రేపు చూద్దాం, కానీ ఇప్పటిది బావకి ఏస్తున్న దగ్గరికి తీసుకెళ్తాం. మంచి పట్టు చీర. కెమెరా సాక్షిగా రికార్డ్ పట్టుకోరా, పట్టుకోరా అర్జెంట్గా ఇంకా. ఒక్క నిమిషం, నాకు పట్టు చీర ఇస్తారు. బంగారు పట్టు చీర అంత ఆశ ఉండదురా. పట్టుకుంటే పట్టు చీరలు వస్తాయి మనకు. అరే మంచిగా ప్రేమగా 10,000 వచ్చినాయి, 10,000 వచ్చినాయి ప్రేమగా. 10,000 ముగ్గురు బామ్మర్దులు మీకు. ఓకే 15 ఇస్తా అందరికి. నాకు పట్టు చీర ఉంది, అది పట్టు చీర ముందు వెళ్ళిపోయి పంపించడమ్మా, మేము ఇంత బరువుని ఇచ్చాం. ఇది నువ్వే పట్టుకోవాలి. మీ ఆయనకి టిఫిన్ డబ్బా లేక నువ్వే తినిపియాలి. నైట్ డిన్నర్ ఇదే మళ్ళీ జాగ్రత్త పెట్టు, సరిగ్గా పట్టుకో, అట్లా పట్టుకో. ఇంత కష్టపడుతున్నారు పాపం. ఇంకా దగ్గర ఉండాలి రా, పక్కనే ఉండాలి. పూజ ఏడవద్దని చెప్పావు కదా, నవ్వుకుంటూ వెళ్తాను కదా నువ్వు. ఇప్పుడు నవ్వుతూ వెళ్ళాలి, ఏడుస్తూ వెళ్ళొద్దు. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నవ్వుతూ వెళ్ళాలి, ఏడుస్తూ వెళ్ళొద్దు.
ఆదిత్య మీద నమ్మకం ఉంది అందుకే ఏడుపా. మా ఆదిత్య చాలా మంచోడు. ఏడ్చే అవసరమే లేదు. మీరు కరెక్ట్. జస్ట్ ఏదో ఫార్మాలిటీ లాగా ఇది ఉంటుంది అందరికి సిచ్యువేషన్. సరే సరదాగా మా ఇంటికి వచ్చేసి ఆదిత్య గారు పూజతో ఇప్పుడు రావచ్చు కదా. నన్ను కొడతాను. పొద్దున్న అయింది ఇంకా ఇంటికి పోయేసరి పొద్దునే అవుతుంది. ఇంటికి పోయి పడుకునేసరి 4 అవుతుంది. ఏడవద్దు, నేనే సంతోషంగా పంపిస్తున్నాను. ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు అరే మంచిగా సంతోషంగా పోవాలి. ఇవి ఎవరు ఇవి? అవును. అట్లా నవ్వాలి. అందరికీ అమ్మకి నెక్స్ట్ మంత్ కావాలంటే ఈ మంత్ కావాలంటే 2 months ముందు ఇవ్వాలి. తెలుసు కదా లట్కన్స్ కొడతాడు పెళ్ళికి ముహూర్తం అరగంట 6 months ఒకసారి మంచి గ్రాండ్ పార్టీ, కాస్ట్యూమ్స్ 4 months ముందు, షాపింగ్ వస్తున్నాం, షాపింగ్ చేస్తున్నాం, కాస్ట్యూమ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం, 6 months పార్టీకి ప్రశాంతంగా నవ్వుతూ వెళ్ళాలి. ఏడుస్తూ పంపండి. స్మైల్ ఇవి నిన్న ఒంటరిగా పంపిస్తలేము, ఇంకో పిన్ని నుంచి పంపిస్తున్నాను నీకు. తప్పకుండా. కార్ ఎక్కితే నీకు మాకు అంతేనా? చూడట్లేదు. సరే టేక్ కేర్. అల్లుడు బాబు చాలా మంచోడు, హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ఏడవద్దు. మమ్మీ ఎక్కడ? మంచి ఆయన, మంచి అత్తగారు, మంచి మామయ్య గారు, మంచి ఆడపడుచు, Thank you. అందరు మంచి వాళ్ళు ఉన్నారు. హ్యాపీగా ఉండు బాబు. ఆదిత్య బాబు కొంచెం మా అమ్మాయి జాగ్రత్తగా చూసుకోండి. చాలా మంచి అమ్మాయి, చాలా సైలెంట్, చాలా పద్ధతి అయిన అమ్మాయి. లేదంటే ఈ అమ్మాయి కోసం చిన్న చిన్న విషయాల్లో కూడా కొంచెం విసిగిస్తే మాత్రం అసలు పట్టించుకో. ఒకటే విషయం 100 సార్లు అడిగితే మాత్రం 101సారి కూడా జోపికే సమాధానం చెప్పండి. నవీన గారి ఫ్రెండ్ ని ఈ అమ్మాయి ఫంక్షన్ కోసం మేము వచ్చామంటే ఈ అమ్మాయి ఎంత మంచి అమ్మాయో మీరు అర్థం చేసుకోండి. ఈ టైం వరకు కూడా మేము పూజ కోసం ఉన్నాం. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. నుంచి మాట్లాడుతున్నారు యా నవ్యతతో. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీగా ఉండండి. ఎనీ టైం మాకు కాల్ చేయొచ్చు. డోంట్ వరీ అట్ ఆల్. షుడ్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ పూజ. ఇప్పటి నుండి నువ్వు ఎన్నిసార్లు క్వశ్చన్స్ అన్ని ఏరి మా వదినమ్మ. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీగా ఉండండి. బాయ్ 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 బాయ్. బాయ్ శ్రీయాన్. బాయ్. ఇదేంది అసలు నేను కూడా రేపు అమెరికాకి వెళ్తా. పూజ విజిటింగ్ వీసా ప్లాన్ చేసే ఫస్ట్ పోగానే. బాయ్ 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 బాయ్. తొందరలేకు అత్తారెళ్ళి ఇంకా రేపటి నుంచి. అరే బామ్మర్ది, బామ్మర్దులేరా? అబ్బి ఆగండి ఆగండి, మా బామ్మర్ది ఎక్కిస్తాడు. ఏ రండ్రా. అదే మీ అందరిని ఎక్కియాలి కదా మర్యాదగా.
పూజ ఫస్ట్ నువ్వు ఎక్కాలి. పూజ ఫస్ట్ నువ్వు ఎక్కాలా. ఆ కార్లో రాదా సూక్ష్మమే చిన్న బ్యాగ్? Bye guys. Bye bye Pooji. Pooji కిందా పూజీ శిరీష ఎక్కిందా? గ్లాస్ ఓపెన్ చేయండి మా బ్యాక్ సైడ్. ఈ గ్లాస్ Griezmann. Griezmann. ఇంకో బ్యాగ్ ఉంది, ఇంకో బ్యాగ్ ఉంది. ఆ కార్లో రాదా చిన్నగా బ్యాగ్? బాయ్ బాయ్ ఆదిత్య బాయ్. డైలీ కాల్ చేయాలి, డీల్ని తిట్టాలి, డీల్ని సతాయించాలి. బాయ్ అండి. అంతనే ఉండాలి. బాయ్ అండి. అంత ఓపిక. బాయ్ అండి. ఓకేనా? ఇప్పుడు స్మైల్ ఇచ్చిపో. పనులు స్మైల్, ఫుల్ స్మైల్. అరే ఏం లేదా, అంత పక్క పక్కనే అంత ఉండదు. నల్పకు ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో. నిజంగా ఇంకా రెండు బ్యాగ్స్ పెట్టుకుందాం మళ్ళీ అన్నీ. అబ్బే ఇచ్చే బ్యాగులు ఇచ్చే పో, పెట్టుకోరా కార్లో. బ్యాగులు పెట్టండి. పెన్ను బాధ్యత.